అమ్మాయి అంత బాగా నచ్చిందా నీకు? నచ్చకపోవడానికి ఆమె అందరిలాంటి అమ్మాయి కాదు, నాట్యమయూరి. చూశారుగా, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పని కాలేదు. ఇంత తక్కువ టైంలో మనిద్దరం ఇంత దగ్గరవుతామనుకోలేదు. మీ అమ్మగారు మన పెళ్లికి అంగీకరిస్తారా? మా అమ్మగారికి నేనంటే ప్రాణం, కాదనదనే నమ్మకం ఉంది. కానీ నాకెందుకో భయంగా ఉంది. మీది రాజవంశం. అయితేనే మేము మనుషులమే కదా. మేవా పేదవాళ్ళం, మీరా గొప్పవాళ్ళు. నువ్వేమైనా అనుకో, నాకైతే నమ్మకం లేదు. ఇలా చూడు, నన్ను నమ్ము. మా అమ్మగారికి మన ప్రేమ విషయం తప్పకుండా చెప్తాను. నువ్వు అధైర్యపడకు. అది కాదు రవి. ఏది కాదు? నువ్వు నన్ను నమ్మడం లేదు. నమ్మకం లేని చోట ప్రేమకు తావులేదు. అబ్బా, నీ కోపం బాగానే వస్తుందే. ఇప్పుడు నన్నేం చేయమంటారు? దొరగారు అలిగారు, ఇప్పుడెలా? సాంబయ్య, మంజరి, వస్తావో రావోనని నా గుండె చాలా గట్టిగా కొట్టుకుంటోంది. కావాలంటే చూడు. అవును, నిజమే. నువ్వు రాకపోతే ఈ గుండె ఆగిపోయేది. నువ్వు వచ్చి నా హృదయాన్ని శాంతింపజేశావు. తమరు రమ్మన్నాక రాక తప్పదుగా. కాదంటే అలుగుతారు. ముద్దుతో కౌగిలించుకుంటే గాని అలక వీడరు. రాణిగారికి మా కానుక. అబ్బా, ఎంత బాగుందో. పద.
ఏదో చెప్పాలన్నారు, అమ్మా, సంకోచించకుండా చెప్పండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఆమె పేరు స్వర్ణమంజరి. తప్పనిసరిగా నచ్చుతుంది. సరే, ఇంతకీ వారు ఏ వంశికులు? అమ్మా, తను గొప్ప నాట్యగత్తె. రవివర్మ, ఆపండి. మన పరువు మర్యాదల గురించి ఏ కోసానైనా ఆలోచించారా మీరు? అమ్మా, అది ఇక చాలు. మా అన్నగారి కుమార్తె చంద్రమతితో రేపే మీ నిశ్చితార్థం. ఇక వేరే ఆలోచనలేవీ పెట్టుకోకండి. అమ్మా, మీకు తెలుసు రవివర్మ, నేను రెండోసారి ఏదీ చెప్పనని. నీకు అన్యాయం ఏం సరిపోతుందమ్మా. జరిగింది? భగపుత్రలాభం సదసంవత్సరం దీర్ఘమాయు. ఏయ్, లోపలికి రా. ఎవరు నువ్వు? ఏం కావాలి? నా పేరు స్వర్ణమంజరి. నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నా. మా కుమారులంగారి ప్రేమని చాలా మంది పంచుకున్నారు. అందులో నువ్వెన్నో దానివి. నువ్వేనా ఆ నాట్యగత్తెవి? డబ్బిస్తే ఎక్కడైనా ఆడే నాట్యగత్తెవి? మా రవివర్మతో ప్రేమ? ఒక్కసారి ఆయన పిలవండి, మా ప్రేమ గురించి ఆయనే చెప్తారు. వారు చెప్పేది లేదు, మేం వినేది లేదు. అయినా వారే చెప్పారు నువ్వొస్తే లేనని చెప్పమని. రవి, రవి, నువ్వు పిలిస్తే వారు రారు. నువ్వెళ్ళి నీ అర్హతకు తగ్గట్టు డప్పు కొట్టేవాడినో డోలు కుట్టేవాడినో పెళ్లి చేసుకో. పా. నాకు అన్యాయం జరుగుతున్న విషయం నాకు అర్థమైంది. మా ఊరు వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి న్యాయం చేస్తారు. ఆగమ్మా, భయపడిపోయిందిరా పిచ్చి పిల్ల. రవివర్మ గారు మాకు నిన్నే ఈ విషయం చెప్పారు. మీ ప్రేమ ఎంత బలమైందో తెలుసుకుందామని చిన్న పరీక్ష పెట్టాను. ఎంత అందంగా ఉన్నావు, నాకే ముద్దొస్తున్నావు. మా కుమారులకు నచ్చవా? మాకు 2 రోజులు సమయం ఇస్తే మీ పెద్దల్ని పిలిపించి నా కోడలిగా ఈ రాజమహల్లోనే నీ అడుగు పెట్టిస్తా. వెళ్ళొస్తానండి. నమస్కారం స్వామి. ఆసీనులు కండు
విషయం వివరించు. విషయం బోధపడింది. మీరిక వెళ్ళండి. ఎక్కడరా నా దండం? విషయం అర్థమైంది కదా. విభూది మంత్రించి శరీరాన్ని తాకకుండా పదిలంగా తీసుకురావాలి. వెళ్ళండి. హే క్రీ స్వరూపం సందర్శనార్థం. ఓం హ్రీం. ఇంత అందమైన అమ్మాయిని గురువుగారు చంపేస్తారా? ఈ అందాన్ని సొంతం చేసుకోవడం తప్ప? నా మనసులో కోరిక నీకెలా తెలిసింది? ఎంత ఆకృత్యానికి పూనుకున్నారా దుర్మార్గుల్లారా! ఈరోజు మామూలు రోజు కాదే. ఎవరు మీరు? నేను ఎక్కడున్నాను? మా మాట వింటే నీకు నిజం చెప్తాం. నీ పేరు స్వర్ణమంజరి అవునా? రాజా రవీంద్రవర్మని ప్రేమించావు. అవును. వాళ్ళు క్షుద్ర పూజలు చేసి నిన్ను చంపమన్నారు. ప్రస్తుతం నీ కోసం ఆ పూజలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆయనతోనే తేల్చుకుంటాను. ఇంత అందాన్ని వదలకమ్మా. పట్టుకోరా. వదలండి, మీకు దండం పెడతాను. ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను వదలండి. అరే చనిపోయింది అనుకుంటా. చనిపోయిందా? ఏం చేద్దాం ఇప్పుడు? పట్రా దీన్ని. అరే గురుగారు తెలిస్తే ఇప్పుడు మనల్ని చంపేస్తారా? చేరతా. ఎక్కడ కానరారే? గురుగారు ఎంత దుర్మార్గానికి పూనుకున్నారా! పుష్కరానికి ఒక్కసారి వచ్చే ఈ పౌర్ణమి రోజున పాడు చేసి చంపారు కదరా. ఇప్పుడు సురక్షణ కవచం నిర్మించవలే. ఓ క్రీం న భయం న భయం. ఓ హా
ఏంటి చంద్ర అర్ధరాత్రి నీకోలా? ఏమండి, దెయ్యమండి. దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పేడకల కనుంటావు. నీళ్ళు తెగపడ. పగతో రగిలిపోతున్న ప్రేతాత్మను అంతం చేయాలంటే 100 అడుగుల లోతులో భూగర్భ సమాధి చేయాలి. మీ చేతులు పట్టండిరా. ఈ విభూది ఉన్నంత వరకు మిమ్మల్ని ఏ ప్రేతాత్మ ఏమీ చేయలేదు. రండి నా వెనకాలే. స్వర్ణ మంజరి రా. విభూది జాగ్రత్త. పగపగమంటే ప్రేతాత్మ స్వర్ణ మంజరివే అయితే నేను కాలానికి ఎదురెళ్ళే కాలాంతకుడిని. రా, వచ్చి లొంగిపో. కామదం మోక్షదం సర్వ అఘోర బ్రహ్మాండ రూప అగ్నిజ్వాలాయ. ఆ బోరింగుని పీకండి. భూత ప్రేతాత్మ అంతః. శివం శివం శాంతవం శివాకారం శివానుగ్రహాకారణం శివమేక పరమ నిత్యం శివాకారాయ నమో నమః. సుషభ్యోస వాసుకిం కంఠభూషణభైరవం భానుకోటి భాస్వరం భవాద్యుతారకం పరం నీలకంఠ మిప్సితార్థాయ దాయకం విలోచనం కాలకాలమూజాక్ష మంచుస్కుల వచ్చరం కాశీ కాపురాదినాథ కాల భైరవం భజే శూలకంఠ పాశదండపాణి మాది కారణం పుణ్యకాయ మాది దేవామక్షరం విరామం. స్వర్ణ మంజరి నీ ప్రేతాత్మ పగని చల్లార్చు. రా, నీ ఆత్మకి శాంతి చేస్తాను. అఘోరాయ చరాయ.
మహామృత్యుంజయ ప్రేతాత్మ స్వర్ణమంజరి ఆత్మ భూగర్భ సమాధి ప్రమదేశాయ ఓం శాంతి. ఓం శాంతి. ఏయ్, వాణ్ణి తీసుకెళ్ళండి. బావా బావా లే బావా 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 లే బావా